అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, కొత్త ప్రభుత్వం వచ్చాక ఆ, ప్రజలు కాస్త కొన్ని కొన్ని విషయాల్లో అనీజీగా ఉన్నారు. ఒకటి, ఆ, ఎవరు తప్పు చేసినా సరే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లు పెరుగుతున్నాయనేసి ఒకటి. తర్వాత ప్రయోగాత్మకంగా జిల్లాల్లో ఇంటర్నల్ రోడ్లని మనం టోల్ రోడ్లుగా మలుద్దామనేసి ఒకటి. తర్వాత ఆ, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఎస్పెషలీ విఆర్ అంటే ఆ, సచివాలయంలో మార్నింగ్ 5 గంటలకే లేచి పెన్షన్లు పంచాలను. ఈ విషయంలో కాస్త వెసులుబాటు ఇచ్చింటే బాగుంటుందేమో, కానీ వాళ్ళు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఏంటి, ఎలా చూడాలంటారు చంద్రబాబు నాయుడు గారి అంటే ప్రభుత్వంలో ఇలాంటి డెసిషన్స్? ఇంకా అంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ విషయంలో కానీ, లేదంటే ప్రజల విషయంలో కానీ ఎలా చూడాలంటారు? మీ విశ్లేషణ చెప్పండి సార్. ఒకటి, ఎన్డీఏ కూటమి నాయకత్వం అంటే మూడు రాజకీయ పక్షాలకు సంబంధించిన అగ్రనాయకత్వం అందరూ కూడా 2024 ఎన్నికలకు ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పని ప్రజలకు వాగ్దానం చేసింది 100% వాస్తవం. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ మెయింటెనెన్స్ పరంగా అంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కానీ, విద్యుత్ ట్రాన్స్మిషన్ కానీ, ట్రాన్స్మిషన్ లాసెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ని తగ్గించడం కానీ, విద్యుత్ టారిఫ్ ని ప్రజలకు సరసమైన ధరలో అందించే విషయంలో కానీ ఈ ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల ప్రజలకు ఒక నమ్మకం ఉంది. మెరుగైన నాణ్యమైన విద్యుత్తు సరసమైన ధరకు అందిస్తారన్న ఒక నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందు అంటే ఒక ప్రత్యేక పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. అదేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన తీసుకున్న నిర్ణయాల పర్యవసానం 2023-24 ఆర్థిక సంవత్సరానికి, 22-23 ఆర్థిక సంవత్సరం, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2024 ఎన్నికల కన్నా ముందుగానే 2023 సెప్టెంబర్ క్వార్టర్ కి, డిసెంబర్ క్వార్టర్ కి 2 ట్రూ అప్ ఛార్జీ ప్రతిపాదనలు ఏపీఈఆర్సీ ముందుకు రావడం జరిగింది. అంటే నాడున్న ఏపీఈఆర్సీ జస్టిస్ నాగార్జున రెడ్డి గారి ముందుకు రావడం జరిగింది. కానీ 2024 ఏప్రిల్ నెలలో, మే నెలలో ఎన్నికలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు గనక విద్యుత్ టారిఫ్లు పెంచిన పక్షంలో అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూలాంశంగా మారుతుంది అనే ఉద్దేశంతో జస్టిస్ నాగార్జున రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కీలకంగా ప్రచారం బాధ్యతలు నిర్వహించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పదవి అందుకున్న వ్యవహారం మనకందరికీ తెలుసు. అటువంటి జస్టిస్ నాగార్జున రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ అజెండా అమలుపరచడం కోసం, ఆయనకి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడం కోసం ఎన్నికలకు ముందు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఆయన ఆ విచారణ పరిగణలోకి తీసుకోకుండా, ఆ నిర్ణయాన్ని అమలు చేయకుండా దాన్ని పెండింగ్ పెట్టేసిన సంగతి గుర్తు చేసుకోవాలి. వాస్తవంగా 2024 ఎన్నికలకు ముందు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవి. జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఆయన రాజకీయపు ఎజెండా తోటి తీసుకున్న నిర్ణయ పర్యవసానం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకోవడం, ఆ ఏపీఈఆర్సీ వైపు నుంచి ఆ ట్రూ అప్ ఛార్జీల ప్రతిపాదనలు ఆమోదించడం. ఖచ్చితంగా ఇది ఇప్పటి ప్రభుత్వ పాపం కాదు, ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. అయితే దీన్ని క్రాస్ సబ్సిడీ ఇవ్వచ్చు కదా ఈ ప్రభుత్వం అని చెప్పని కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మోపబడిన 20,000 కోట్ల రూపాయలు భరించగలిగే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా ఇవాళ? క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఆ భారం మొత్తాన్ని ప్రభుత్వం తరఫునే మేము రీఎంబర్స్ చేస్తాం, మీరు ప్రజల మీద భారం మోపొద్దు అని చెప్పని ఏపీఆర్సీకి సలహా ఇవ్వాల్సింది కదా, ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు కదా అంటున్నారు. ఇక్కడ ఖచ్చితంగా జస్టిస్ నాగార్జున రెడ్డి గారు అనే మాజీ జడ్జి, ఏపీఆర్సీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి, ఆయన పారదర్శకంగా వ్యవహరించాల్సిన దగ్గర రాజకీయ పక్షపాత ధోరణితో తీసుకున్న నిర్ణయ పర్యవసానం ఈ ప్రభుత్వం, ఈ పాలకులు సంజాషులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు సృష్టింపబడ్డాయి. అది ఈ ప్రభుత్వం చేసిన పాపం కాదు, దీన్ని ప్రజలకు వివరించి చెప్తారు. ఈ ప్రభుత్వ హయాంలో వీళ్ళు గనక ఇర్రేషనల్ గా కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజల మీద మోపిన పక్షంలో, వీళ్ళ ద్వారా తీసుకున్న నిర్ణయాల వల్ల అది ప్రజల మీద విద్యుత్ టారిఫ్లు కనుక మోపాల్సి వస్తే అది ఈ ప్రభుత్వం నిందలు మోయాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకున్న నిర్ణయాల పర్యవసానం ఇవాళ ఆ రోజు అమలు చేయాల్సిన జస్టిస్ నాగార్జున రెడ్డి అమలు చేయకుండా వాయిదాలు వేసిన పర్యవసానం ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకు వస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు చాలా తెలివిగా
ఎన్నికలకు ముందు మీరు కరెంటు బిల్లులు పెంచనన్నారు, ఇప్పుడు పెంచుతున్నారు అని చెప్పని. అంటే మా మామూలుగా వాళ్ళ తప్పునికి ఈ ప్రభుత్వాన్ని బాధ్యతగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 100% ఇది ఈ ప్రభుత్వం మోపిన భారం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో క్యారీ ఫార్వర్డ్ అయిన సైడ్ ఎఫెక్ట్ గానే దాన్ని మనం పరిగణించాలి. ఆయన తీసుకున్న పర్యవసానం, ఆయన మోపిన భారంగానే దీన్ని పరిగణించాలి. ఇది ప్రజలు 100% అర్థం చేసుకుంటారు. ఇక రెండో అంశం వచ్చేటప్పటికి ఈ పెన్షన్ పంపిణీ వ్యవహారం. అంటే ఉదయం 5 గంటలకి వెల్ఫేర్ అసిస్టెంట్లు పెన్షన్ పంపిణీ చేయాల్సి వస్తుంది అని చెప్పని. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కూడా వాలంటీర్లు ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణీ మొదలు పెట్టేవారు. ఇవాళ నెలలో ఒకే ఒక రోజు పెన్షన్ పంపిణీ జరిగేది. 1వ తారీఖు రోజు. ఆ రోజు ఏదైనా ఒక 3-4% పెండింగ్ ఉంటే మరుసటి రోజు ఆ మరుసటి రోజుకు క్యారీ ఫార్వర్డ్ అవుద్ది. దానికోసం ఆ రోజు 6 గంటలకి పెన్షన్ పంపిణీ ప్రక్రియ మొదలయ్యేది. ఇవాళ 5 గంటలకు వాళ్ళకి క్యాష్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళు ఇళ్లకెళ్ళి మొదలు పెట్టేది 6 గంటలకే. 6 గంటల నుంచి ఒక్కరోజు ఇవాళ గమనించుకుంటే ఒక విలేజ్ లో ఓవరాల్ గా ఒక 2000 పైన జనాభా ఉండే విలేజ్ లో 300 నుంచి 350 పెన్షన్స్ ఉంటున్నాయి. ఈ 350 పెన్షన్లని పంపిణీ చేయలేనంతటి నిస్సహాయ స్థితిలో ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ఏమి లేరు. ఒకే ఒక రోజు ఆ టైం స్పెండ్ చేయలేము, ఆ ఒక్కరోజు టైం స్పెండ్ చేయడానికి కూడా మాకు అభ్యంతరకరం అని చెప్పని ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా భావించినా అది 100% వాళ్ళ విధుల పట్ల వాళ్ళు నిర్లక్ష్యం ప్రదర్శించినట్టుగానే పరిగణించాలి. దాన్ని ఖచ్చితంగా 1వ తారీఖు రోజు వృద్ధులకి కానీ, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ పెన్షన్ అందించాలి అని చెప్పని ప్రభుత్వం లక్ష్యం తీసుగా ఆ ఉద్యోగులు పనిచేయడానికి వాళ్ళు చాలా సంతోషంగా పనిచేస్తా ఉన్నారు. ఇవాళ రాజకీయ పక్షాలు వాళ్ళ మీద జాలి చూపిస్తా ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించాలి అనుకున్న రాజకీయ పక్షాలు వాళ్ళ మీద జాలి చూపిస్తా ఉన్నాయి. మేమేదో కష్టాల్లో ఉన్నాం, మేము ఈ విధులు నిర్వహించలేకపోతున్నాం అని చెప్పని ఏ ఉద్యోగి ముందుకొని చెప్పుకోవట్లా. నేను గ్రామ ప్రాంతం నుంచే ఉన్నా, నాకు అక్కడ చాలా మంది పరిచయం ఉన్నారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి నుంచి కూడా ఒక్కరోజు జరిగే పెన్షన్ పంపిణీ మాకు ఇబ్బందికరంగా ఉంది, ఆ విధులు నిర్వహణ మాకు కష్టతరంగా ఉంది అని చెప్పని భావిస్తున్న అభిప్రాయం నేను ఏ ప్రభుత్వ ఉద్యోగి నుంచి వినలా. కాబట్టి ప్రభుత్వం మీద విమర్శించాలి అనుకున్న వాళ్ళు ఏదో ఒక కుంటి సాకులు వెతుక్కోవడం కోసం ఈ రకమైన విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నారనేది వాస్తవం. ఇది ఒక కొత్త ప్రతిపాదన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంస్కరణవాది, అది మనకు మొదటి నుంచి తెలుసు. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ రోజు ఆయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుని ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఏపీ డిస్కమ్లు అని చెప్పని 3 కార్పొరేట్ కంపెనీలుగా విభజించి 3టికి జవాబుదారితనం పెట్టి రాష్ట్రాన్ని 5 జోన్స్ గా విడగొట్టి ఆ ట్రాన్స్మిషన్ లాసెస్ కి అకౌంటబిలిటీ ఫిక్స్ చేసి విద్యుత్ సంస్కరణని ఆ విధంగా ఆయన ప్రారంభించి దేశానికి ఒక దిక్సూచిగా నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలుపెట్టిన విద్యుత్ సంస్కరణలు దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలు అన్ని కూడా అమలు చేసి తీరాల్సిన పరిస్థితి కల్పించారు ఆయన. దానివల్ల ఇవాళ పవర్ ట్రాన్స్మిషన్ లో కానీ, పవర్ ట్రాన్స్మిషన్స్ లాసెస్ తగ్గటంలో కానీ, అలాగే క్వాలిటీ ఆఫ్ పవర్ మెరుగుపడటంలో కానీ చాలా బెటర్ రిజల్ట్ ఇవాళ వినియోగదారులు చూస్తా ఉన్నారు. ఆయన హయాంలోనే విద్యుత్ తయారీ కూడా పెంచడం జరిగింది. అంటే విద్యుత్ సంస్కరణలకు ఆద్యుడిగా ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీల చేత, కాంగ్రెస్ పార్టీ చేత, రాజశేఖర రెడ్డి గారి చేత ప్రపంచ బ్యాంకు జీతగాడు అని చెప్పని నిందలు మోపిన, అది రాజకీయంగా ఆయనకి ప్రతికూల పరిస్థితులు సృష్టించిన ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కూడా మరి రోల్ బ్యాక్ చేయలేదు. అవే సంస్కరణలు ఆనాటి నుంచి ఈనాటి దాకా అన్ని సక్సెసివ్ గవర్నమెంట్లు కొనసాగిస్తానే వచ్చినాయి. రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలు కూడా అవే విధానాన్ని అవలంబిస్తా వస్తున్నాయి కదా. కాబట్టి ఇక్కడ సంస్కరణలు అమలు చేసే విషయంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దేశానికి ఒక రోల్ మోడల్ గా ఉన్నారనేది వాస్తవం. అదే విధంగా ఇవాళ ఆయన ఎన్డీఏలో వాజ్పేయి గారి పాలనా హయాంలో భాగస్వామిగా ఉన్న రోజుల్లోనే ఈ పీపీపీ మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నేషనల్ హైవే ఫార్మేషన్ అనేది, దానికోసం టోల్ వసూలు వ్యవస్థ అందుబాటులోకి రావడం జరిగింది. ఆ రోజు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే ఏ కాంట్రాక్టర్ అయితే రోడ్ ఫార్మేషన్ చేస్తారో, ఏ కాంట్రాక్టర్ అయితే ఆ రోడ్డు మీద తిరిగే ట్రాఫిక్ నుంచి టోల్ వసూలు చేసుకుంటారో, ఆ రోడ్ల నిర్వహణ బాధ్యత కూడా అదే సంస్థకు అప్పచెప్పడం జరిగింది. దాంతో ఇవాళ మన నేషనల్ హైవేస్ ఎంత మెరుగ్గా ఉన్నాయనేది చూస్తా ఉన్నాం.
అంటే ఎంత మెరుగైన సర్వీసెస్ ఆ రోడ్డు ప్రయాణం ద్వారా ప్రజలు ఏ విధమైన ప్రయాణాన్ని కొనసాగించగలుగుతున్నారు, ఎంత మెరుగ్గా ప్రయాణం కొనసాగుతుంది అనేది మనం చూస్తా ఉన్నాం. అదే విధమైన పరిస్థితి వాళ్ళ స్టేట్ హైవేస్ కూడా అమలుపరచాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ మనకి రహదారి వ్యవస్థలో గ్రామ ఇంటర్నల్ రహదారులు ఉంటాయి, గ్రామం నుంచి మండలానికి కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయి, మండలం నుంచి టౌన్ కి కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయి, తర్వాత జిల్లా కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయి, స్టేట్ హైవేస్ ఉంటాయి. అంటే పంచాయతీరాజ్, R&B, హైవేస్, 3 రకాల రోడ్లు ఉంటాయి మనకి, నేషనల్ హైవేస్. అయితే ఇవాళ ఈ R&B పరిధిలో ఉన్న స్టేట్ హైవేస్, ఈ స్టేట్ హైవేస్ ఇవాళ ఏ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి, వాటి మీద ప్రయాణం ఎంత దుర్లభంగా మారింది అనేది ఒక స్పష్టత మనందరం కూడా అనుభవిస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో నేషనల్ హైవేస్ మీద చేసిన ప్రయోగాన్ని స్టేట్ హైవేస్ కూడా వర్తింపజేస్తూ, ఆ వర్తింపజేసే ప్రాసెస్ లో ఇవాళ నేషనల్ హైవేస్ మీద కూడా ఆటోలకి, 2 వీలర్లకి టోల్ వసూలు చేయడం, కానీ అంటే రైతులకు సంబంధించిన ట్రాక్టర్ల మీద కూడా టోల్ వసూలు చేయడం. అలాగే ఇవాళ స్టేట్ హైవేస్ విషయంలో కూడా వాటిని కూడా ప్రైవేట్ వ్యవస్థకు అప్పచెప్పి సక్రమంగా రోడ్ల నిర్వహణ కొనసాగిస్తూ దాని మీద ప్రయాణం చేసే వాహనాల దగ్గర నుంచి టోల్ వసూలు చేయాలి అనేది ప్రభుత్వ ప్రతిపాదన. ఇక్కడ ఖచ్చితంగా ప్రజలకు ఆర్థిక భారం పడేది వాస్తవమే. ఇవాళ నేషనల్ హైవే మీద హైదరాబాద్ నుంచి గుంటూరు వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి అని అంటే 1200-1300 రూపాయల టోల్ ఛార్జీల భారం ఒక కారులో ప్రయాణం చేసే వాళ్ళ మీద మోపబడుతుంది అనేది వాస్తవం. అదే విధంగా ఆ రూట్ లో ప్రయాణించే గూడ్స్ ట్రాన్స్పోర్టింగ్ లారీలు కానీ, ప్రయాణికులు ట్రాన్స్పోర్ట్ చేసే బస్సుల మీద కూడా ఈ భారం మోపబడుతుంది. ప్రపోర్షనేట్ లో ఆ బస్సులో ప్రయాణించే ప్రయాణికుల టికెట్ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. అలాగే ఆ లారీల్లో ప్రయాణించే ఆ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లో కూడా హైక్ ఉంటుంది అనేది వాస్తవం. కానీ ఇవాళ మెరుగైన రోడ్ల వల్ల ప్రయాణ సమయం తగ్గిపోతుంది, ఫ్యూయల్ సేవ్ అవుతుంది. ఖచ్చితంగా అది అంటే అదే సందర్భంలో యాక్సిడెంట్లు కూడా 100% ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దాంతో వాళ్ళ ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు, ఫ్యూయల్ కాస్ట్ ఫ్యూయల్ సేవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, ఫ్యూయల్ సేవ్ అవటం వల్ల పొల్యూషన్ కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది. సో పర్యావరణానికి కానీ ప్రజలకి డైరెక్ట్ గా జరిగే లాస్ తో పాటుగా ఇండైరెక్ట్ గా జరిగే బెనిఫిట్ కూడా ఉంది. ముఖ్యంగా ఇవాళ కొన్ని గంటల పాటు, ఒక రోజు విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే 7 గంటల టైం పట్టేది, ఇవాళ 4 గంటల్లో రీచ్ అయిపోతున్నారు. అంటే 3 గంటల సమయం ఆదా అవుతుంది అని అంటే అదే ప్రపోర్షన్ లో ఫ్యూయల్ కూడా సేవ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న అంటే ప్రజలకి మెరుగైన వసతులు అందించే ప్రాసెస్ లో ఉచితంగా సర్వీసెస్ అందుకోవటం కన్నా కూడా మెరుగైన సర్వీసెస్ కావాలని ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. అవసరమైతే దానికి తగిన ఛార్జెస్ పే చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉంటున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి, కొనుగోలు శక్తి పెరిగింది, ఆదాయ వనరులు పెరిగినాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటప్పుడు ఈ స్టేట్ హైవేస్ ని ప్రైవేటైజేషన్ చేయడం ద్వారా మెరుగైన రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రభుత్వ పరంగా కనుక ప్రొవైడ్ చేయగలిగినప్పుడు ఆ ట్రాన్స్పోర్టేషన్ వల్ల పొందుతున్న సౌలభ్యం ముందు ఈ అయ్యే కొద్దిపాటి ఖర్చుని పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇక్కడ ఈ స్టేట్ హైవేస్ ని ప్రైవేటైజేషన్ చేసే ప్రాసెస్ లో, టోల్ వసూలు చేయాలనుకుంటున్న ప్రాసెస్ లో కూడా 2 వీలర్స్, ఆటోలు, ట్రాక్టర్ లాంటి వాహనాల్ని మినహాయింపు ఇస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ సామాన్య ప్రజల మీద దీనివల్ల ఎటువంటి భారం ఉండదు. కొంచెం స్తోమత ఉన్న వాళ్ళకి, ఆ స్తోమత ఉన్న వాళ్ళు మోర్ కంఫర్ట్ కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మెరుగైన రోడ్డు వసతి కల్పించడం ద్వారా ఈ మెరుగైన అవకాశాలు సృష్టింపబడటం ద్వారా ఖచ్చితంగా ప్రజలు కూడా ఆ కొద్దిపాటి భారాన్ని మోయడానికి సిద్ధపడతానే ఉన్నారనేది వాస్తవం. ధన్యవాదాలు సార్. అంటే ప్రజల్లో ఉన్న చిన్నపాటి వీటిని పొరపచ్చాలని తొలగించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, అది వాళ్ళు చేసిన తప్పుని ఈ ప్రభుత్వం మీద రుద్దుతున్నారు. ఖచ్చితంగా దీని మీద త్వరలోనే అంటే సబ్సిడీ ఎలాగో చేయలేరు, కానీ ఇది అనివార్యమని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రజలకు బాగా వివరించాలని చెప్పేసి, అలాగే రోడ్ల విషయంలో కూడా ప్రజలకు ఆమోదయోగమైన విధంగా పెట్టి మంచి రోడ్లు, అలాగే ఇది ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేసి దీన్ని అందరూ కాపీ కొట్టేలాగా ఉన్నా పర్లేదు, ఇది మొత్తం అందరికంటే జాతీయ పరంగా
సక్సెస్ అయ్యేలా చేయాలని చెప్పి ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.